ఏం భాస్కరా, ఏం మందు ఎక్కించినా అన్నావు కదా? మందేమో ఎక్కించినా పర్వాలేదు. మందేమో కొంత పెరిగింది. ఎంత పెరిగిందంటావు? బాగా ఆయన పెరిగింది. ఒక ఇంచు పెరిగినాయా కాయ? ఇంచు ఆయన పెరిగింది. చెట్లు కానీ బాగానే ఉన్నాయి. ఈ మందు ఇచ్చినాక మందు ఇచ్చినాక బాగున్నాయి. ఇప్పుడేం బాగా క్లీన్గా బాగా అంత బురుగు కుడుతుంది. నురగా అంటే నీకు నీ బకెట్ నీళ్ళల్లో కదా సర్పేసి వచ్చినట్టు వస్తుందా? అంత బాగా క్లీన్ అవుతున్నాయి. గెలలు బస్ స్పీడ్గా వస్తున్నాయా లేదా? బాగానే వస్తున్నాయి. గొలం అయితే చాలా మారినది కొంత మారినది. అంటే మనం ముందే కానీ ఇడుచుకుంటే కదా దీనికతంగా బాగా కనపచ్చు. ముందే అంటే మనకు పరిచయం అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం, మందు ఇప్పుడు మనకు పరిచయం అయింది, మనం ఇప్పుడు ఇచ్చినాము. సరే, మనం ఏముంది రెండో కోలకు మళ్ళీ మొదలు పెడదాంలే. రెండో కోలకు మొదలు పెట్టాల్సింది. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కొట్టచ్చు? అనకపోతే ఇది వాడుకోకుంటే ఇంకా ఎంత లేట్ కావచ్చు? వాడకుంటే ఇంకా 10 నాళ్ళు లేట్ అవ్వు. ఇంకా 20 రోజులు లేట్ అవుతుంది. అప్ సైడ్ వాడుకోకుంటే వాడిందని తొందరగా వస్తుంది అంటావు. ఆ తొందరగా రావడం వల్ల ఇప్పుడు రేట్లలో కలుస్తుందా? మనకు ఆ రేటు కూడా కలిసి వచ్చినట్టే కదా. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఎండలు ఎక్కువ అవుతాయి. ఎండలు ఎక్కువైనా మన కాయ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎండలు ఎక్కువైతే ఆల్రెడీ మనకు 10 రోజులు ముందు వచ్చినందువల్ల మనకు ఉపయోగమే కదా. ఉపయోగం లేకుండా రేటు ఎక్కువ రేట్లో పడతాం. అంత ఏందో బండి అన్న పోయినా కానీ ఎక్కువ రేట్లలో పడతాం. మరి అదే ముందే ఇడుచుకోండి. ఇది తెలియక దీన్ని లేట్ పెట్టినాము. స్టార్టింగ్ నుంచి అప్సైడ్ వాడుకుంటూ వస్తే ఇంకా సమానంగా వచ్చాయి. ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు? ఇది ఒక పారే, ఒకసారే కదా. 1 లీటర్ ఇచ్చినావు. ఎన్ని చెట్లు ఉన్నాయి దీనికి? 3800 ఉన్నాయి. 3800 చెట్లకు 800 చెట్లకు 1 లీటర్ ఇచ్చినావు. ఒక బాటిల్ అదే లీటరు. అదే నువ్వు రసాయనిక ఎరువులు అయితే ఎన్ని వేయాల్సి వచ్చు? అయితే మామూలుగా అయితే ఈ లెంత్కు దీనికి వచ్చేదానికన్నా అయితే మనం 3 మూటలు మంచి వాడవలసింది వచ్చాది. 3 మూటలకు దగ్గర ఎంత అవుతుంది? 6,000 అవుతుందా? 6,000 అంటే జాచి అవుతుంది. 7,000 అవుతుంది. అంటే నీకు 3 మూటలు 7,000 అయ్యేది. ఇప్పుడు ఇది బాటిల్ లీటర్ ఎంత? లీటర్ ఎంత? 1,850 రూపాయలు. మరి ఎంత డబ్బులు ఆదా అయినట్టు? అప్పుడు మనకు 1,850 రూపాయలు పోయినా కానీ మనకు అప్పటికి ఇంకా 5,000 మిగిలినట్టు ఒక్క టర్ముకు. ఒక్కసారికి 5,000 మిగిలినట్టు. అట్లా నువ్వు అటు చెట్లు మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేసరికి ఎన్నిసార్లు ఇడుచావు అట్లా? ఇప్పుడు 10, 11 వారాలు, 12 వారాలు, 13 వారాలు ఇడిచినాము. 13 వారాలు అంటే అప్పటికి నీకు 13 సార్లకు 13 మూటలు. 13 మూటలు అంటే ఒక మూట 2,500. 2,500 30,000 నీకు ఆదాయం అవుతుంది. 50,000 సేవ్ అయితే నువ్వు ఫస్ట్ నుంచి అయిపోయే వరకు ఎక్కిస్తే ఒక మహా అంటే ఒక 5 లీటర్లు ఎక్కిస్తావు. 5 లీటర్లకు 6,000 అవుతుంది. నువ్వు 50,000కు 6,000కు నువ్వు 50,000కు 6,000కు ఎంత తేడా ఉంది? లేదు, దాంతోపాటు సగం ఎరువులు కలిపి ఎక్కించినా కూడా 25,000 సేవ్ అవుతుంది కదా. 3,800 చెట్లకు 25,000 సేవ్ అవుతుంది. ఒకవేళ ఇది రేటు తగ్గిపోయినా కూడా అదేం పెట్టుబడి తగ్గుతుంది కదా నీకు. మరి అది మొత్తం మీద అయితే పెట్టుబడి చాలా తగ్గించుకోవచ్చు. ఇది రేట్లో పడినా పడకపోయినా అది మిగిలినట్టే. మనకు రైతుకైతే ప్లస్ పాయింటే. నీకు 1 లీటర్ వాడినందుకు 1 ఇంచు పెరిగితే నువ్వు చిన్నప్పటి నుంచి అరటి చెట్లకు వాడితే అసలు ఈ రసాయనిక ఎరువులు అనేది ఉపయోగం లేకుండా ఇదే సరిపోతుంది. అది మొత్తం ఏ పంటకైనా కూడా వాడుకోవచ్చు. నువ్వు అరటనే కాదు, మిగతా టమోటా కానీ, చీనీ చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ, మొక్కజొన్న కానీ ప్రతి ఒక్కటి భూమి మీద పండేటి ఏదైనా కూడా నువ్వు ఆ మందే వాడుకోవచ్చు. మనకు ఉండేది కూడా ఆమ్వే కంపెనీ అప్సా 8 అనేది ఒక్కటి వ్యవసాయానికి సంబంధించి, ఇంకా వేరేది ఏంది లేదు. మనం వాడుకోవాల్సింది కూడా అదే. ఓకే భాస్కర్, మరి మీ ఊరే అది? మండలం లింగాల మండలం. యా జిల్లా వస్తుంది? కడప జిల్లా వస్తుంది. అంతే కదా.